జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. వారు ఎవరో తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. అలాగే డిసెంబర్ 15వ తేదీ తర్వాత అతిపెద్ద శుభవార్త వినిపించబోతుంది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వివరాల్లోనికి వస్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3-4 పాదాలకు చెందిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనిస్తే కనుక మంచి వ్యక్తులు, బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులకు జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కలిగి ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. బాధ కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఇతరులకు చెప్పుకోవాలని, వారి సానుభూతిని పొందుకోవాలని కూడా ఈ కుంభరాశి వారు అస్సలు ఆలోచించరు. ఎప్పుడూ కూడా మనసులోనే దాచుకుంటారు వారి బాధలని. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో చక్కగా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అతి త్వరలో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు. అది స్త్రీలు కావచ్చు, లేకపోతే పురుషులు కావచ్చు. ఒక స్త్రీ, ఒక పురుషుడైనా కావచ్చు. మీ యొక్క లైఫ్లోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం ఆ వ్యక్తుల మూలంగా మీకు దక్కబోతుంది. వారు మీ ప్రాణ మిత్రులుగా కూడా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇద్దరు ఒకేసారి ఒకే చోట మీ జీవితంలోనికి రారండి. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వారు మీ యొక్క లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపులు తిరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారి మూలంగా మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో కొంతమంది మనం చూసే ఉంటాము. ఒక వ్యక్తి రాక వారి యొక్క జీవితంలో జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేయబోతున్నాయి. కెరియర్ పరంగా అవకాశాలు కావచ్చు, ఉద్యోగపరంగా అవకాశాలు కావచ్చు, వృత్తి వ్యాపారం దగ్గర అంశాలను మీరు మెరుగైన ఫలితాలు సాధించడానికి, ఆదాయ మార్గాలు అన్వేషించడానికి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి సలహాలు అందించడం ద్వారా కానీ, మీకు మద్దతుగా నిలవడం ద్వారా కానీ, లేకపోతే మీకు తెలియకుండానే ఒక లైఫ్‌లోకి అంటే పరీక్షంగా మీ యొక్క లైఫ్‌లోకి వచ్చి మీరు తీసుకున్న డెసిషన్ విషయంలో కావచ్చు, మీ యొక్క జీవితంలో మెరుగైన ఫలితాల విషయంలో కావచ్చు, వారి యొక్క ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ వారి వల్లే మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల యొక్క రాక కుంభరాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా అతి త్వరలో డిసెంబర్ 15వ తేదీ రాబోతుంది. అలాగే డిసెంబర్ 15వ తేదీన మీ యొక్క జీవితానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త అనేది మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులకి చక్కటి ఫలితం దక్కబోతుంది. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో మీకు
భవిష్యత్తు గురించి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం విషయంలో మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే ఉద్యోగపరంగా, వ్యాపారాల పరంగా అద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. డిసెంబర్ 15వ తేదీన మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే లక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారో, ఆ లక్ష్యాన్ని మీరు అందుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన మెరుగైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు. డిసెంబర్ 15వ తేదీన మీ జీవితానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త అంటే ఒక్కొక్కరి కోరికలు ఒక్కో రకంగా ఉంటాయి. ఒక్కొక్కరి పరిస్థితులు కూడా ఒక్కో రకంగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. కొంతమంది విదేశాలకు వెళ్ళడం అనేది బలమైన కోరికగా ఉంటే, మరికొంతమందికి వివాహం కావడం, వివాహ సంబంధాలు కుదరడం, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దల ఆమోదాన్ని పొందుకోవడం, అలాగే ఉద్యోగార్హులకి చక్కటి ఉద్యోగ అవకాశం రావడం, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించిన గుడ్ న్యూస్ రావటం, ఈ విధంగా మీ జీవితానికి సంబంధించి మీ పరిస్థితులను బట్టి ఏది కోరిక మీకు బలంగా ఉందో దానికి సంబంధించిన అతిపెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు. కోల్పోయిన బంధాలను తిరిగి దక్కించుకునే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా అతిపెద్ద శుభవార్తనైతే ఈ యొక్క కుంభరాశి జాతకులు డిసెంబర్ 15వ తేదీన వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా శని భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు. కొంతమంది శని భగవానుణ్ణి నిత్యం నిందిస్తూ ఉంటారు. ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు శని భగవానుణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు మూర్ఖులతో సహవాసం చేయకూడదు. అలాగే ఇతరుల కీడును కోరుకునే వ్యక్తులతో కూడా మీరు సహవాసం చేయకూడదు. ఇప్పుడు మీరు నిజాయితీగా ఉండాలి. అలాగే నిజాయితీ గల స్నేహితులతోనే మీరు సహవాసం ఏర్పరచుకోండి. మీరు బంధాన్ని ఏర్పరచుకోండి. అప్పుడే మీరు ఒక జీవితంలో కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే వారి యొక్క నెగటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది కూడా మీపైన ప్రతికూల ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారికి జీవితంలో ఊహించిన ఫలితాలైతే కనిపిస్తాయి. అతిపెద్ద శుభవార్త వారు వినే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు అతి త్వరలో మీ యొక్క జీవితంలోకి ప్రవేశించి మీ యొక్క జీవితానికి బంగారు బాట వేయబోతున్నారు అని చెప్పుకోవాలి. అద్భుతమైన అవకాశాలు మీరు పొందుతారు, అంటే పొందుకోబోతున్నారు. ఈ విధంగా ఊహించని విధంగా మీ యొక్క జీవితంలోకి కీలకమైన అంశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించాలి. ప్రతి శుక్రవారం తులసిమాత దగ్గర దీపం వెలిగించాలి. తులసి కోట దగ్గర ఈ విధంగా దీపం వెలిగించే సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి 3 వత్తులు ఒక్కటిగా చేర్చి మీరు దీపం వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి. సమస్త దేవదేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను నిత్యం ఆరాధించాలి. గోమాతకు మీకు వీలైనంత సేవ చేయండి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయాన్ని చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవితో పాటుగా విష్ణుమూర్తిని ఆరాధించాలి. అలాగే గురువారం మీరు చేసే విష్ణు పూజలు అపారమైన ధన సంపదను, ఆర్థిక పురోగతిని, అలాగే ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను మీకు అందిస్తాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక పురోగతి కోసం మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆ దేవదేవతల యొక్క సహకారం ఉంటుంది. అలాగే మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ గణపతిని ఆరాధించి మొదలు పెట్టండి. విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఆ పని సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేయగలుగుతారు.
చూసారు కదండి కుంభరాశి వారికి జీవితం ఏ విధంగా ఉంటుంది. అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు వారి యొక్క జీవితంలోకి రాబోతున్నారు. వారి వల్ల మీకు జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది. డిసెంబర్ 15వ తేదీన మీరు వినబోయేటటువంటి అతిపెద్ద శుభవార్త ఏంటి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.